అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అల్లాహ్ యొక్క పవిత్రమైన పేర్లలో ఈ రోజు మనం ఒక పేరు అనమాట, అల్ లతీఫ్. అల్ లతీఫ్ గురించి తెలుసుకుందాం. అల్ లతీఫ్ కూడా అల్లాహ్ పవిత్ర నామాల్లో ఒక నామం. అందమైన ఈ ప్రపంచంలో అల్లాహ్ అనేక అద్భుతాలను సృష్టించాడు. మనకు కనిపించే ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పాలపుంత, ఇలా ఎన్నో వింతలు. ఇలాంటి ఈ సృష్టిని చూస్తే మన నోట మాట పెగలదు. భూమిపైన ఎన్నో రకాల వృక్షజాలాలు, జంతుజాలాలున్నాయి. వివిధ ఫల పుష్పాదుల వివిధ ఫల పుష్పాదులున్నాయి. వేటి ప్రత్యేకత వాటికే. భూమి పొరల్లో లభించే బంగారం, వెండి, వజ్ర వడియాలు, ఇలా ఎన్నో వే వేలకట్టలేని సంపదలున్నాయి. ఇంకా ఎన్నో నదులు, సముద్రాలను సృష్టించాడు అల్లాహ్. ఇవన్నీ ఒక ఎత్తు. మానవ సృష్టి మరో ఎత్తు. అల్లాహ్ శూన్యంలో నుంచి ఏదైనా సృష్టించగలడు సృష్టించగలడు. మనిషికి అల్లాహ్ సృష్టి రాశిలోని వస్తువులతో కొత్త కొత్త వస్తువుల్ని సృష్టించే శక్తి సృష్టించే శక్తిని యుక్తిని ప్రసాదించాడు. ఫలితంగానే ఈ ప్రపంచంలో ఎన్నో వస్తువులు ఉనికిలోకి వస్తున్నాయి. సుబ్హానల్లాహి బిహమ్దిహి. అందం అనేది రెండు రకాలు. ఒకటి బాహ్యపరమైనది, రెండోది అంతరంగమైనది. పూలు, ముత్యాలు, సూర్యచంద్రులు, నక్షత్రాలు బాహ్యపరంగా అందంగా కనిపిస్తాయి. అయితే వాటికి గుణాత్మకంగా, అంతఃకరణంగా కూడా మరో అందముంది. ప్రతి ప్రతి జీవరాశిలోనూ అల్లాహ్ మన కళ్ళకు కనిపించని గుణాత్మకమైన అందాన్నిచ్చాడు. దీన్ని చూడాలంటే మనిషికి కూడా అంతః చక్షులు కావాలి. మంచి నడవడిక, సత్యసంధత, విశ్వసనీయత, పరోపకార బుద్ధి, దయార్ద్ర హృదయం, దాతృ గుణం, ఇవన్నీ మనుషులు దాగి ఉండే గుణాలు. మనలో కొంతమంది బాహ్యపరంగా అంటే శారీరకంగా అందంగా కనిపించకపోవచ్చు. అయితే అలాంటి వారిలో ఎన్నో ఉన్నత భావాలు, గుణాలు ఉండవచ్చు. వాస్తవానికి ఇలాంటి వారే అందమైన వారు. కాళ్ళు, చేతులు కుంటి అయినంత మాత్రాన మనసు కుంటిది కాదు కదా! రూపం బాహ్యపరంగా బాగున్నా మనసు పరంగా కురూపంగా ఉంటే లాభం లేదు. రూపం ఒకనాడు రూపు మాసి రూపం ఒకనాడు రూపు మాసిపోయేదే. కానీ సద్గుణం సదా గుబాళిస్తుంది, స్వర్గానికి దారితీస్తుంది ఇన్షాల్లా. అల్లాహ్ ఆరాధనలోనే అసలైన అందం దాగి ఉంది. ఆహాహా! సుబ్హానల్లాహి బిహమ్దిహి. అల్లాహ్ ఆరాధనలోనే అసలైన అందం దాగి ఉంది. ఆయన పట్ల విశ్వసనీయత కలిగి ఉంటే చాలు, మనకు అందం, ఆహ్లాదం రెండూ లభిస్తాయి ఇన్షాల్లా. సుబ్హానల్లాహ్. ఒక మనిషి బాహ్యపరంగా అందంగా ఉండి కూడా చెడుగా ప్రవర్తిస్తే సమాజం అతన్ని క్షమిస్తుందా? లేదు. అలాగే అల్లాహ్ వద్ద కూడా మన గుణాల వల్లనే మనకు విలువ, స్వర్గం ఇవ్వబడుతుందే ఇవ్వబడుతుందే కానీ మన రంగు రూపాల వల్ల కాదు. అల్లాహ్కు భయపడుతూ ఆయన ఆజ్ఞ ప్రకారం జీవనాన్ని కొనసాగించే వారే అసలైన అందగల వారు ఇన్షాల్లాహ్. సుబ్హానల్లాహ్. అలాంటి వారే పరలోకంలో ప్రయోజకులుగా పరిగణించబడతారు. ఇలాంటి వారి కొరకే మన మాటలకు, ఊహలకు అందమైన స్వర్గం అలంకృతమై ఉంది. అల్లాహ్ అల్ లతీఫ్ పట్ల ఆరాధనా భావం కలిగి ఉండటమే అసలైన అందం. అలాంటి అందాన్నే ప్రసాదించమని మనమందరం అల్లాహ్‌ను వేడుకుందాం. జజాకల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.